ఇప్పుడు నేను మార్కింగ్ చూపిస్తున్నాను కదా! మార్కింగ్ చూపించడానికి నేను కుట్టుకున్న బ్లౌజ్ ఎలా కుట్టుకున్నానో దాని ప్రకారం చూపిస్తున్నానండి. బిగినర్స్ ఎవరన్నా ఉంటే పర్ఫెక్ట్‌గా అద్భుతంగా రావాలి అనుకుంటే మంచిగా టైలర్ ఛానల్స్ పెట్టుకున్న వాళ్ళ దగ్గరైతే వాళ్ళు మార్కింగ్ బాగా వేస్తారు. నేను స్వయం కృషితో అంటే ఓన్గా నేర్చుకున్నాను. బై ఎక్స్పీరియన్స్ వచ్చిందే. నేను ఎక్కడ టైలరింగ్ కోర్స్ నేర్చుకోలేదు. అలాగే మగ్గం వర్క్ కోర్స్ కూడా నేర్చుకోలేదు. అలా కుట్టుకుంటూ సంవత్సరాల తరబడి ఆ మాత్రం వచ్చిందనమాట. గూగుల్లో, పింట్రెస్ట్‌లో పిక్చర్స్ చూసి ఆ కుట్లు కొంచెం అబ్జర్వ్ చేసి కుట్టుకున్నదే. సో స్వయంగా నేర్చుకున్నది నేను ఎక్కడ నేర్చుకోలేదు. అప్పుడు నేర్చుకోవడానికి నాకు ఫెసిలిటీ కూడా లేదు. సో నేను మీకు ఒకసారి బ్లౌజ్ చూపిస్తున్నాను. ఇది నేను ఎప్పుడో కుట్టుకున్నాను. ఇది అందరికీ తెలిసిందే. ఇందులో 2 రకాలు దొరుకుతున్నాయండి. 1300 నుంచి 1400కి కాటన్ మిక్స్. ఇది కుప్పడం అనుకుంటాను. ఉప్పాడలో కొనుక్కున్నాను. డైరెక్ట్‌గా ఉప్పాడకి వెళ్ళిపోయి ఉప్పాడ హోల్సేల్ షాప్స్ ఉంటాయి కదా! పేరు గుర్తులేదు. 3800 4000 పడింది. బట్ ఖచ్చితంగా చెప్పగలను రీజనబుల్. ఎందుకంటే సేమ్ సారీ నేను కళానికేతన్‌లో చూసినప్పుడు వాళ్ళు ఇంకొక 1000 1500 పెంచేశారు. సేమ్ ఇదైతే డైరెక్ట్‌గా వాళ్ళు నేసే చోటకు వెళ్ళి కొనుక్కున్నాను. సో 3800 పడింది నాకు. అంటే ఆఫ్టర్ బేరం అండి. వాళ్ళు 4500 చెప్పారు. బేరం ఆడి ఈ రేటుకి తీసుకున్నాను. మంచి కాంబినేషన్ అని. రెడ్ అంటే అన్నీ రెడ్ శారీస్ కాబట్టి బ్లూ శారీ విత్ రెడ్ తీసుకున్నాను. ఇది నేను పెద్దగా ఎక్కువ చూపించట్లేదు. పెద్ద డిజైన్ కూడా ఏం లేదు. బట్ పీకాక్ ఒకటి ఉంది. పీకాక్ని బేస్ చేసుకున్నాను అంతే నేను వర్క్ చేసేటప్పుడు. బ్లౌజ్కి ఎంత వర్క్ వేయాలన్నది కూడా నాకు ఆ టైంలో తెలియదు. ఏమనిపిస్తే అది చేసేయడం అంతే. ఈ బ్లౌజు డైరెక్ట్గా శారీలో ఇచ్చిన బ్లౌజ్కే వర్క్ చేసుకున్నాను. ఇదన్నమాట బ్లౌజ్. ఆ టైంలో ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ కాస్ వర్క్ బాగా ఫేమస్. 2-3 కాదు 4-5 ఇయర్స్ బ్యాక్. సో అప్పుడు కాసులు కొనుక్కొని కుట్టుకున్నానమాట. ఇది నేను కుట్టుకుందే, నా కోసం కుట్టుకున్నది. నా ఛానల్లో ఒక 4 ఏళ్ల క్రితం ఫస్ట్ వీడియో ఈ ఎలిఫెంట్ ఎలా కుట్టాలి, ఈ పీకాక్ ఎలా కుట్టాలి, ఈ మధ్యలో బ్యాండ్ ఎలా కుట్టాలని ఫస్ట్ వీడియోస్ డైరెక్ట్గా ఛానల్లోకి వెళ్ళిపోయి ఫస్ట్ వీడియో చూస్తే ఫస్ట్ అప్లోడ్ చేసిన వీడియో ఇదే అనమాట. నాకు అప్పుడు ఈ వీడియోలు అవి తీయడం రాదు. ఏదో యావరేజ్గా చేశాను. బట్ మీకు అర్థం అవుతుంది ఈ ట్రేసింగ్ ఎలా వేసుకోవాలి, పీకాక్ ట్రేసింగ్ ఎలా వేసుకోవాలి, ఇవన్నీ నేను క్లియర్గా చూపించాను ఫస్ట్ వీడియో. ఇంకా మీకు సెలెక్ట్ చేసుకోక్కర్లేదు. థంబ్నెయిల్ కూడా ఉండదు. నాకు థంబ్నెయిల్ చేయడం రాదు అప్పుడు. పెద్ద తెలియదు అని చెప్పాను కదా, అందుకనే నేను హ్యాండ్కి ఓన్లీ పీకాక్ పెట్టి ఇదంతా ప్లెయిన్గా వదిలేసాను. అసలు ఇలాగ అక్కడక్కడ బూటీ వేస్తే బాగుండేదని తర్వాత అనిపించింది. వన్స్ బ్లౌజ్ కుట్టేసి అది వేసేసుకున్నాక మళ్ళీ దాని మీద వర్క్ చేయబుద్ది అనిపించలేదు. అందుకని హ్యాండ్కి పెద్ద ఏం వేయలేదు. ఇప్పుడు మీరు కుట్టుకునేటట్టయితే సేమ్ ఈ బూటీసే అక్కడక్కడ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇవంతా మనదే అనమాట. పెద్ద ఎక్స్పీరియన్స్ కాదు కాబట్టి ఇలా రకరకాలుగా వచ్చింది. బట్ వేసుకుంటే ఎవడు కనిపెట్టలేడని ధైర్యం అనమాట. సో ఈ బ్లౌజ్ ఆధారంగా బ్లౌజ్కి మగ్గం వర్క్ మార్కింగ్ ఎలా అన్నది నేను మీకు డీటెయిల్డ్గా చూపిస్తాను. సో బ్లౌజ్ కుట్టేటప్పుడు నేను ఆది బ్లౌజ్ చెప్తున్నానండి. నేను చూపించే వర్క్ ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఈ వీడియో ఎగ్జామ్లో ఎదుటోళ్ళ పేపర్ చూసి కాపీ కొట్టేసి రాస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనమాట. అంటే ఎదుటోడు రాసింది కరెక్టా కాదా అనే విషయం మనకు తెలియదు. ఆ టైంకి నేర్చేసుకోవాలి, ఆ టైంకి వచ్చేయాలి కాబట్టి చూసి కాపీ కొట్టేస్తాం కదా, మక్కీ టు మక్కీ. అలాగే ఉంటుంది. నేను అలాగే కుట్టుకున్నాను. మరి నేను చెప్పాను 2-3 సార్లు అంత ఎక్స్పర్ట్ కాదండి అని. బట్ బ్లౌజులు అవి బాగుండడం వల్ల అడుగుతున్నారనమాట మీరైతే ఎలా చేస్తారని. నేను చేసే చూపిస్తున్నాను. ఇది కొంచెం మీకు సిల్లీగాను సింపుల్గాను ఉంటుంది, అలాగే సిల్లీగా కూడా ఉంటుంది. నచ్చితే చూడండి, నచ్చకపోతే వదిలేసేయండి. మళ్ళీ దీనికి కూడా దారుణమైన కామెంట్లు పెట్టద్దు, తీసుకోలేకపోతున్నాను అస్తమాటికి. సో ఇది బ్లౌజు నేను తిరగేసాను అనమాట. ఓకే, మీకు అర్థమైంది కదా. ఇది తిరగేసిన బ్లౌజ్. దీన్ని మనం అప్రాక్సిమేట్గా చూద్దాం. ఒక టేప్ తీసుకొని నేను మీకు ఇంచెస్లో చూపిస్తున్నాను. ఇది నేను ఎలా కొలుస్తున్నాను అంటే ఇంక్లూడింగ్ ఖర్చు. ఇప్పుడు టైలర్స్ అయితే ఇక్కడ ఓవర్లాక్ చేస్తారు. నాకు ఓవర్లాకింగ్లు అవి రావు. సో నా బాడీకి ఎంత ఫిట్ అవుతుందో అలా నార్మల్గా 2 లైన్లు కుట్టేసుకున్నాను అంతే. సో ఈ ఓవర్లాక్ చేస్తారు కదా,
ఈ ఏరియా నుంచి అంటే ఇంక్లూడింగ్ ఇది కూడా మనం కౌంట్ చేసుకోవాలి. ఇది ఒక 10-11 వచ్చిందండి. ఓకే, 11 గుర్తుపెట్టుకుందాం. అలాగే హైట్ భుజం దగ్గర నుంచి ఇక్కడ మనం డ్రాక్స్ అంటాం కదా, ఇది వేస్తాం కదా, ఈ హైట్ చూసుకోవాలి. ఇక్కడ నుంచి తీసుకుంటే 14. ఓకే, 14 ఉంది. సో 14 అడ్డంగా 11 అనమాట. ఓకే, నేను ముందు బ్యాక్ బ్లౌజ్ అంటే బ్యాక్ ఎక్కడైతే వర్క్ చేసుకుంటామో దాని మార్కింగే చూపిస్తున్నాను. ఇందులో మీకు 2 విషయాలండి. ఇది నార్మల్ క్లాత్, డార్క్ కలర్ ఇదే దొరికింది నాకు. సో దట్ మీకు మార్కింగ్ క్లియర్గా కనబడుతుందని ఇది నార్మల్ బ్లౌజ్ పీస్ 80 పాయింట్స్ ఎంత ఉంటుంది. దీన్ని ఎడ్జెస్ అంటారు. ఈ సైడ్ చూడండి అంత పీస్గా ఉంది కదా, ఈ సైడ్ కాదు, ఈ సైడ్ తీసుకోవాలి క్లియర్గా ఉన్న చోట, ఈ ఎడ్జ్ అనమాట. ఇది 2 సైజ్ ఎడ్జెస్ని మనం ఒక చోట పెట్టుకోవాలి. ఓకే, సో ఇలా పెట్టుకోవాలి. ఇందులో సేవింగ్ టిప్ ఒకటి చెప్తాను నేను మీకు. ఇప్పుడు నార్మల్గా వర్క్ చేసుకునే వాళ్ళకైతే సెంటర్లో తీసుకుని వర్క్ చేసుకుంటారు. అంటే ఈ ఏదైతే మార్కింగ్ ఉందో ఇది సెంటర్కి వచ్చేలా. ఇప్పుడు నాకు ఇలా లెంత్ 11 వచ్చింది. ఓకే, కిందన ఎప్పుడు ఒక 1 ఇంచ్ వదిలేయాలండి కుట్లు కోసం. ఒకటే కుట్టు పెట్టుకోండి. కొంతమంది 1/2 ఇంచ్ వదులుతారు, ఇలా కొంతమంది 1/2 ఇంచ్ వదులుతారు. నేను 1 ఇంచ్ వదులుతాను, ఎందుకంటే మనం పెద్ద ఎక్స్పర్ట్ కాదు కాబట్టి ఒకవేళ ఎగుడు దిగుడు వస్తే కట్ చేసేసుకోవచ్చని. వర్క్ చేసుకోవాలన్నా కూడా మనం ఈ క్లాత్ని ఇంకో క్లాత్కి ఫిక్స్ చేసుకుని ఫ్రేమ్కి ఫిట్ చేసుకుంటాం కాబట్టి ఒక 1 ఇంచ్ మనం వదిలేద్దాం. ఒకవేళ ఎక్స్ట్రా అయితే అప్పుడే కట్ చేసేసుకుందాం. ఓకే, 1 ఇంచ్ మార్క్ చేసుకుని ఈ 1 ఇంచ్ నుంచి ఒక 11 ఇంచెస్ కదా మనకి వెడల్పు ఒక సైడ్ ఉంది, ఒక 11 ఇంచెస్కి మార్క్ చేసుకుందాం. ఇది టోటల్ క్లాత్. అంటే మన బాడీ ఒక 10 ఉంటుంది, ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం ఎందుకంటే ఖర్చు కోసం. ఈ ఖర్చు అన్నది 1.5 కూడా పెట్టుకోవచ్చు. నేను 10 పెట్టుకున్నాను, అంటే నా బాడీ చుట్టుకొలతలో బ్యాక్ సైడ్లో హాఫ్ 10 అనమాట. ఓకే, మీరు దీన్ని బేస్ చేసుకుని ఒక లైన్ తీసుకోండి. స్కేల్ లేదు నా దగ్గర, అందుకని ఇలా ఉంది. ఓకే, ఇది 10, హైట్ 14 ఉంది కదా. సో ఇలా తీసుకుని హైట్ 14 ఇది. ఓకే, ఈ హైట్ 14లో మనం పైన షోల్డర్ దగ్గర కూడా కుట్లు కొడతాం కాబట్టి ఇంకొక 1/2 ఇంచ్ పెంచుకుందాం, ఎందుకంటే అది ఫోల్డింగ్లోకి వెళ్ళిపోతుంది. 14.5 అంటే 14కి ఇది 14 ఇది కాదు. సో ఇది 14 అనమాట. కానీ మనం ఇక్కడ కట్ చేసుకోవాలి 1/2 ఇంచ్, ఎందుకంటే ఫోల్డ్ చేసి కుట్టుకుంటాం కదా. ఇప్పుడు మన బ్లౌజ్ ఇలా ఉంది, భుజం దగ్గర మనకి ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఉంటేనే కదా కుట్టుకున్నది. ఎగ్జాక్ట్గా కట్ చేసుకుంటే ఇక్కడ కుట్టుకోవడానికి ఉండదు, షార్ట్ అయిపోతుంది. సో 14 మన బాడీ కనిపించిందంటే లోపల తెలియకుండా ఒక 1/2 ఇంచ్ ఖర్చులో ఉంటుంది అనమాట. సో ఇక్కడ నుంచి మనం వర్క్ చేసుకుంటాం, బట్ ఇక్కడ కట్ చేసుకుంటాం. సో ఇప్పుడు 14, 11. ఓకే, ఓకే, ఇది మన బ్యాక్ సైడ్ బాడీ అండి. మీకు ఇంకొక విషయం చెప్తాను నేనండి. ఇది భుజం దగ్గర అంటే ఫ్రంట్ సైడ్ భుజం 2.5 అని 3 అని కొంతమంది పెట్టుకుంటారు, 2 1/4 అని. నేను 2.5 పెట్టుకున్నాను. మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి 2.5. అయితే ఇప్పుడు బ్రైడ్స్ నేను చూస్తున్నాను కదా, వాళ్ళు ఇంత పెట్టుకోవట్లేదండి, ఇంత చిన్నగా పెట్టుకుంటున్నారు. అంటే నెక్ చాలా సన్నంగా ఉంటే మెడ చాలా బ్రాడ్గా కనబడుతుంది, ఎక్కువ నగలేస్తే అందంగా ఉంటుందని వాళ్ళ ఒపీనియన్ అనమాట. మనం అంత పెట్టుకోవాల్సిన అవసరం లేదు, మనం బ్రైడ్స్ ఆల్రెడీ అయిపోయాం కాబట్టి. షోల్డర్ మీద కొంచెం కాయాలి, వర్క్ కాయాలి అంటే మీరు ఇలా 2.15 అంటే 2.5 పెట్టుకోండి. లేదు సన్నంగానే పెట్టుకుందాం బాగుంటుంది అనుకుంటే 2 పెట్టుకోండి, అంతకుమించి పెట్టుకోవద్దు. బాగా సన్నగా అయితే మనం కుట్టేసరికి ఇంకా సన్నంగా అయిపోయి బ్రా స్ట్రాప్లా కనబడుతుంది అనమాట. సో ఇక్కడ నుంచి నేను 2.5 పెడుతున్నాను కాబట్టి 2.5 పెడుతున్నాను. ఓకే, ఈ 2.5
ఇలా ఉంది కదా, ఈ నెక్ ఈ కిందన ఇది ఒక 2.5 ఉంటుందండి ఈజీగా. అంటే మనం ఒక 5 తీసుకుంటే నెక్ బ్రాడ్ అంటే ఎంత వెడల్పు ఉండాలి అని 5 తీసుకుంటే 2.5 షోల్డర్ మీదకి వస్తుంది, 2.5 బాడీ కనిపిస్తుంది అనమాట ఒక సైడ్. ఓకే, దీన్ని ఇక్కడ నుంచి సాధారణంగా ఎవరికైనా 6 ఉంటుందండి. బాగా హెల్దీగా ఉన్నా కొంచెం సన్నంగా ఉన్నా చంక ప్లేస్ అనేది ఆల్మోస్ట్ 6 ఉంటుంది. ఎందుకు ఉంటుందో తెలీదు, నాకు అందరూ అలాగే చెప్పారు. సో ఇక్కడ నుంచి ఇలా స్ట్రైట్ తీసేసుకుందాం. ఇలా ఫ్రంట్ బ్యాక్ ఇలా వచ్చింది కదా, ఇది హైట్ 1 ఇంచ్, ఫ్రంట్ సైడ్ 1.5, బ్యాక్ సైడ్ 1 ఇంచే పెట్టుకుంటారు. రీజన్ నాకు తెలియదండి, నేను టైలర్ కోర్స్ నేర్చుకోలేదు, బట్ పెట్టుకుంటారు విషయం తెలిసింది. సో 1 ఇంచ్ హైట్ పెట్టుకుని, అంటే చంక కర్వ్ అనమాట, ఇలా మనం కర్వ్ తీసుకోవాలి. ఇంతే, ఇదే కట్ చేసుకుని కుట్టేసుకుంటే సరిపోతుంది. బట్ కటింగ్ అనేది ఇలా చేసుకోవాలి, ఇదంతా కట్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి కుట్టు వస్తుంది. ఇది బ్యాక్ బ్లౌజు. దీనికి వర్క్ చేసుకోవడం ఎలా అంటే, ఇప్పుడు మనం ఇక్కడ 250 × 2.5 పెట్టుకున్నాం కదా, నార్మల్గా బ్రాడ్గా మినిమం కావాలి అంటే 8 to 9 హైట్ ఉంటే సరిపోతుందండి. 9 ఇంచెస్ అనమాట. అంటే మరీ ఎక్స్పోజింగ్ కనిపించదు, అలాగని మరీ పైకి ఉండదు, మినిమం 9. నేను అలాగే పెట్టుకున్నాను. ఒకసారి మీకు కూడా చూపిస్తాను, సో దట్ మీకు ఐడియా వస్తుంది. ఇలా బ్లౌజ్ ఇలా ఉంది కదా, ఇప్పుడు మనం దీన్ని హైట్ కొలుద్దాం. చూడండి, ఇంచుమించుగా 9 ఉంది. ఓకేనా, సో మీరు 9 తీసుకునేటట్టయితే 9కి ఒక 1/2 ఇంచ్ ముందు కట్ చేసుకోవాలి, ఎందుకంటే ఇలా ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి కాబట్టి. సో 9 పెట్టుకుందాం. ఇక్కడ నుంచి 9కి ఒక 1/2 ఇంచ్ ఉంచుకున్నాం కాబట్టి ఇలా కొంచెం పెట్టు, ఒక జస్ట్ చిన్న పార్ట్ అనమాట. ఇక్కడ మీరు రౌండ్ కావలిస్తే ఇలా కరువు తిప్పుకోండి, షేప్ కావలిస్తే ఇలా తిప్పుకోవచ్చు, మన ఓపిక, మన డిజైన్. పాట్ నెక్ కావలిస్తే ఇలా రౌండ్ తిప్పుకోవడమే. నేను స్క్వేర్ యూ షేప్ చూపిస్తున్నాను కాబట్టి జస్ట్ ఇలా తిప్పుతున్నాను అంతే. ఇప్పుడు మనం వర్క్ చేసుకునేది ఏమైనా ఉందంటే ఈ పార్ట్, అంతే. ఈ పార్ట్ మనం వర్క్ చేసుకునేటప్పుడు ఈ షోల్డర్ లెంత్ ఇక్కడ మనకి ఇలా డ్రాక్స్ కుట్టుకుంటాం కాబట్టి ఈ ఏరియాలో వర్క్ చేసుకోకూడదు, ఎందుకంటే బ్లౌజ్ కుట్టిన తర్వాత ఇలా మడతలు వెళ్ళిపోతుంది. సో అది గుర్తుపెట్టుకుని ఇక్కడ వర్క్ చేసుకోకూడదు. అలాగే ఇక్కడ నుంచి ఒక 1.5 ఇంచ్ వదిలేసుకోవాలి, 1.5 ఇంచ్ to 2 ఇంచెస్, 2 ఇంచెస్ 2.5. ఎందుకు అంటే ఈ ఏరియా చంక భాగంకి వెళ్ళిపోతుంది, మనం వర్క్ చేసుకున్నా మనకు కనిపించదు. సో ఈ ఏరియాలో కుట్టుకోకూడదు, ఈ ఏరియాలో కుట్టుకోకూడదు, ఓన్లీ ఈ ఏరియా అప్ టు ఇంతవరకే కుట్టుకోవాలి. ఓకేనా, ఇప్పుడు నా బ్లౌజ్ నేను మీకు అర్థమవుతుందో ఏంటో అలా చెప్పుకుంటూ పోతున్నాను. నేను ఇలా బ్లౌజ్ చూసుకుంటే నేను యూ షేప్ ఇలా పెట్టాను, ఇక్కడ నేను వర్క్ చేసుకోలేదు కాబట్టి దీనికి నాకు సంబంధం లేదు. ఈ పార్ట్లో అంటే ఈ ఎక్కడైతే బూటీ వచ్చిందో ఆ బూటీ పార్ట్లో ఈ 2 పెట్టుకున్నాను. ఈ చంక భాగంలో ఏమీ పెట్టుకోలేదు, ఎందుకంటే మనం గుచ్చుకుంటాయి కాబట్టి. సో ఇలాగ మీరు షేప్ వేసేసుకొని దానికి తగ్గట్టుగా మార్కింగ్ చేసుకోవాలి, సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఈ సైడ్ కూడా ఒకసారి వేసుకుంటే ఓపెన్ చేసుకుంటే ఆ షేప్ యాజ్ ఇట్ ఈస్ మనకి ట్రేసింగ్లో వచ్చేస్తుంది. ఇలా మార్కింగ్ చేసుకుని వర్క్ చేసుకోండి. ఈ స్టిచ్ కుట్టుకోవడానికి, ఈ స్టిచ్ ఖర్చుకి లోపలికి, ఈ స్టిచ్లో ఈ స్పేస్లో మనం వర్క్ చేసుకోకూడదు, ఈ ప్లేస్లోనే వర్క్ చేసుకోవాలి. నేను అలాగే చేసుకుంటున్నాను, మనకు శ్రమ వేస్ట్ అవ్వదు, మెటీరియల్ వేస్ట్ అవ్వదు, ఇబ్బంది రాదు. నెక్స్ట్ ఈ వర్క్ చేసుకునేటప్పుడు కూడా ఈ పార్ట్కి వచ్చేసరికి ఒక 1/2 ఇంచ్ అంటే జస్ట్ ఇంతే, 1/2 ఇంచ్ అటు ఇటు చేసుకోవద్దండి, కుట్లకు పోతుంది కాబట్టి. జస్ట్ చిన్న పార్ట్ ఇలా మీరు వదులుకుంటూ చేసుకోకపోతే దీన్ని ఫోల్డ్ చేసినప్పుడు మనకు వర్క్ పాడవదు. లేదు లైన్లోనే గీసుకుంటే కటింగ్ ఒక 1/2 ఇంచ్ ముందు కట్ చేసుకోవాలి, అది మన ఇష్టం. ఇప్పుడు నేను ఈ లైన్ తీసుకున్నాను, ఇంతే నాకు బ్లౌజ్ కావాలి అని అనుకుంటే ఈ లైన్ నుంచి వర్క్ చేసుకొని కటింగ్ ఒక 1/2 ఇంచ్ ముందు కట్ చేసుకుంటాం. లేదు ఈ లైన్ కింద కట్ చేసుకోవాలంటే డిజైన్ ఒక 1/2 ఇంచ్ అవతల వేసుకోవాలి. ఇలా దీనికి మార్క్ చేసుకోవాలి. ఇది బ్యాక్ సైడ్ అనమాట. ఫ్రంట్ సైడ్ నేను కటింగ్ చూపించలేను, ఆల్మోస్ట్ ఇలాగే వస్తుందండి. నేనైతే ఏం చేస్తానంటే దాన్ని కట్ చేసేసుకొని దాన్ని ఇక్కడ పెట్టి షేప్ గీసేసుకుంటాను. అంటే మనకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు, ఒక 2.5 ఇది అనుకోండి, అనుకోవడానికి చేసి చూపించేస్తాను.
ఇది 2.5. ఓకే, ఫ్రంట్ సైడ్ ఎవరన్నా ఆల్మోస్ట్ 6 పెట్టుకుంటారండి హైట్. అందుకని ఎక్కువ పెట్టుకుంటే కొంచెం ఎక్స్పోజింగ్గా ఉంటుంది. పైకి పెట్టుకుంటే హైట్ చెప్తున్నాను, పైకి పెట్టుకుంటే పేకకి హై నెక్ బ్లౌజ్లా ఉంటుంది. 6, 6.5 అంతకుమించి పెట్టుకోరు ఎవరు. మీకు కనబడుతుంది కదా, 6కి ఇది ఎండ్ అయిపోతుంది. ఓకే, సో 6 ఇంచెస్ అంటే ఫ్రంట్ సైడ్ 6 ఇంచెస్ అని గీసేసుకోండి. నేను ఇది బ్లౌజ్ కుట్టడం కోసం చెప్పట్లేదు, మగ్గం వర్క్ చేసుకుని చూపిస్తున్నాను. బ్యాక్ సైడ్ బై డిఫాల్ట్ 6 పెట్టుకుంటాం కాబట్టి అది 6 గీసేసుకుంటాం. ఫ్రంట్ సైడ్ కుట్టేటప్పుడు చంక ఇందాక 1 పెట్టాం, ఇక్కడ 1.5 పెడతాం. ఎందుకు పెడతామంటే తెలియదు నాకు, నేను అలాగే నేర్చుకున్నాను అన్ని వీడియోలు చూసి. కొంచెం ఫోల్డ్ చేస్తాం కదా చంక దగ్గర ముడతలు రాకుండా, సో దీన్ని ఇలా కట్ చేసేసుకుంటాం. ఫ్రంట్ 6 ఇంచెస్ కరువు షేప్ పెట్టుకుంటున్నాం కాబట్టి జస్ట్ ఆ షేప్ కోసం ఒక 1/2 ఇంచ్ ఇలా పెట్టుకొని, ఇది నెక్స్ట్ షేప్. వర్క్ చేసుకునేటట్టయితే ఈ ఏరియాలో వర్క్ చేసేసుకుంటే సరిపోతుంది అప్ టు హియర్. ఓకేనా, ఇంతకన్నా ఎక్కువ చేసుకుంటే బయట వెళ్ళిపోతుంది, ఇలా బయట వచ్చేస్తుంది కాబట్టి మనకు వర్క్ కనిపించదు. సో ఈ పార్ట్లో వర్క్ చేసుకుంటే సరిపోతుంది మగ్గం వర్క్ సంబంధించి. మనకి ఇలా పార్టింగ్ వేసుకోకపోతే సింపుల్గా ఈ నెక్ హైట్ ఎంత ఉందో 2.5 చూసుకుని నెక్ చూసుకుని ఇలా వర్క్ చేసేసుకుంటే తర్వాత ఇలా కట్ చేసుకోవచ్చు మన బ్లౌజ్ సైజ్ తగ్గట్టు, వర్క్కి డిస్టర్బెన్స్ లేకుండా. సో ఓకే, ఈ 2 అయిపోయాయి కదా. నెక్స్ట్ నేను హ్యాండ్స్ చూపిస్తున్నాను. షార్ట్ హ్యాండ్స్ అయినా పెద్ద హ్యాండ్స్ అయినా సరే మనం 4 మడతలు పెట్టుకోవాలి. ఎందుకంటే హ్యాండ్ మనం సరిపోతుందో చూడాలి. ఇది చిన్న హ్యాండ్ అంటే ఏంటంటే జాకెట్ ముక్క కాబట్టి పెద్దది ఉండదు, 80 పాయింట్సే. మినిమం 1 మీటర్ క్లాత్ ఉంటే సన్నంగా ఉన్న వాళ్ళున్నా హెల్తీగా ఉన్న వాళ్ళు ఉన్నా కూడా 1 మీటర్ ఉంటే అతుకులు లేకుండా వస్తుంది అంతే. మంచి ఎక్స్పర్ట్ టైలర్స్ అయితే 1/2 మీటర్ క్లాత్తో కూడా బ్లౌజులు కుట్టేస్తారు. మనకు అంత ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి నేను ఇలా కుట్టుకుంటున్నాను. మీరు అడిగారు మీరు ఎలా కుట్టుకుంటారో చూపించమని, సో నేను ఎలా కుట్టుకుంటాను అన్నదే చూపిస్తున్నా. సో ఇది బ్లౌజెస్కి 4 మడతలు పెట్టాను. ఓకే, 1 2 3 4. సో ఇక్కడ మనం తర్వాత కట్ చేస్తాం, అప్పుడు 2 హ్యాండ్స్కి సరిపోతుంది. ఇప్పుడు ఇది నా హ్యాండ్. ఓకేనా, చెప్పాను కదా ఎగ్జామ్లో కాపీ రాసి కొట్టినట్టు ఉంటుందని, యాజ్ ఇట్ ఈజ్. సో నా హ్యాండ్ ఎంత వచ్చింది మామూలుగా చూడండి, 8 ఇంచెస్ ఉంది. 8 ఇంచెస్ అయితే ఒక 1/2 ఇంచు కిందన ఫోల్డింగ్కి 1/2 ఇంచు పైన ఫోల్డింగ్కి కలిపి 9 ఇంచెస్ నేను కట్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ నుంచి 9 ఇలా 9 కట్ చేసుకుంటే కిందన 1/2 ఇంచు మనం వర్క్ చేసుకోము, కిందన 1/2 ఇంచు మనం వర్క్ చేసుకోము, అలాగే పైన 1/2 ఇంచు మనం వర్క్ చేసుకోము. ఓకే, తర్వాత ఇది చంక భాగం నాకు ఇలా వచ్చింది. ఓకే, అంటే నాకు లోపల ఖర్చు ఏమీ లేకుండా నాకు బ్లౌజు ఇక్కడ ఒక 3 పెట్టుకోవాలి. మన షోల్డర్ రౌండ్ అప్ అనమాట, ఒక 3. ఓకే, ఇది చూడడానికి బ్లౌజ్ సరిపోతుంది. యాజ్ ఇట్ ఈస్ కట్ చేసుకుంటే మనకి ఇలా లోపల ఖర్చు రాదు. ఇదంతా చూసారా ఖర్చు, ఇలాంటి ఖర్చు రాదు. అంటే ఫ్యూచర్లో ఇవి విప్పుకోవాలనుకుంటే కుదరదు. కొంచెం పెద్ద క్లాత్ తీసుకుంటే మీకు ఆ పార్ట్ ఇంతవరకు వస్తుంది. పెద్ద క్లాత్ లేకపోతే దీనికి ఈ మిగిలిన పార్ట్ కంటిన్యూషన్ చేసుకుని మీకు అర్థం అవడం కోసం చూపిస్తున్నానే. ఇలా వస్తే దీనికి ఇలా క్లాత్ కంటిన్యూ చేసుకుని ఇలా కలిపి కటింగ్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుంటే ఈ పార్ట్ మీకు లోపల ఖర్చుకి వెళ్ళిపోతుంది, ఈ హ్యాండ్ పార్ట్ విజిబుల్గా ఉంటుంది. ఎప్పుడు హ్యాండ్ పార్ట్ వచ్చినా కూడా ఫ్రంట్ 3 ఇంచెస్, ఓకే, ఈ సైడ్ ఒక 3 ఇంచెస్సే మనకి కనబడుతుందండి. జనాలకు కనిపించేది, మనకి ఇబ్బంది లేకుండా ఉండేది ఈ ఏరియా. ఇది గుర్తుపెట్టుకుంటే 3కి మించి మనం పొలవమని 3 or 4 ఇంచెస్, సారీ 4 ఇంచెస్. ఇది మానేసి మనం ఇక్కడ అంతా ఫుల్గా మనకి ఇలా వీడియోలో ఇలా చూపిస్తారు కదా వర్క్ చేసేటప్పుడు, ఇలా ఒక 3 పెట్టి ఇక్కడ ఇలా పెట్టి ఇలా చూపిస్తారు మనకి. ఇలా పొలవమని వర్క్ చేసేసుకుంటే హ్యాండ్ వరకు మనం కుట్టుకునేటప్పుడు ఇబ్బంది పడతాం. మనకి కుట్టేసిన తర్వాత వేసుకున్నాక కూడా ఈ చంక భాగం ఇరిటేషన్ వస్తుంది. సో 3 to 4 ఇంచెస్ లెంత్ తీసుకొని ఆ ఏరియాలోనే వర్క్ చేసుకోవాలి. మీకు ఈ బ్లౌజ్ చూపించాను కదా, నేను కౌంట్ చేద్దామే. సెంటర్ ఇది,
ఆల్మోస్ట్ 4 ఇంచెస్, 4 to 4.5. సో బ్యాక్ సైడ్ 4 ఇంచెస్, అంతకు మించి వర్క్ చేసుకోకూడదండి. ఎక్కువ చేసుకుంటే మనకే ఇబ్బంది అవుతుంది. సో ఒక 8 ఇంచెస్, ఎగ్జాక్ట్ 8 ఇంచెస్ మాత్రమే మనం ఏ వర్క్ చేసుకోవాలన్నా, అంటే హ్యాంగింగ్స్ పెట్టినా, పైనుంచి డిజైన్ వేసినా, ఏం వేసినా కూడా ఈ 4 ఇంచెస్ పార్ట్లోనే వేసుకోవాలి, ఈ రెండింటిలో వేసుకోకూడదు. ఇప్పుడైతే ఎలా మార్క్ చేశానో రిమైనింగ్ హాఫ్లో కూడా 2 హ్యాండ్స్కి మార్క్ చేసుకోవాలి అలాగే. సో ఒక బ్లౌజ్లో నేను మీకు ఏదో పైపైన చెప్తున్నాను, ఇలా ఒక బ్లౌజ్లో ఇక్కడ 2 హ్యాండ్స్ వస్తాయి అదర్ సైడ్ ఆఫ్ ఎడ్జ్. ఓకే, ఇక్కడ ఒక నెక్, ఫ్రంట్ నెక్ వస్తుంది. అలాగే ఇక్కడ ఒక ఈ సైడ్ లెఫ్ట్ రైట్ వస్తుంది, దీన్ని కొంచెం టైం పెట్టుకోవాలి. ఇటు ఒక ఫ్రంట్ పార్ట్, ఇటు ఒక లెఫ్ట్ సైడ్ ఫ్రంట్, రైట్ సైడ్ ఫ్రంట్, ఇటేమో ఫుల్గా బ్యాక్ సైడ్. ఈ 2 పార్ట్లో 2 హ్యాండ్స్ వచ్చి లిమిటెడ్ స్పేస్లోనే వర్క్ చేసుకుంటే క్లాత్ మీద అయితే కనుక మీకు ఈ మాత్రం వర్క్ చేస్తే సరిపోతుంది. అనవసరంగా మొత్తం నెక్ అంతా కుట్టేసుకొని తర్వాత కటింగ్ చేసేటప్పుడు బోర్డు మెటీరియల్ వేస్ట్ అవుతుంది, శ్రమ వేస్ట్ అవుతుంది. అలా కుట్టద్దు. ఇప్పటికే నేను అరగంట టైం చెప్పాను, కొంచెం ఫార్వర్డ్ చేస్తాను కూడా, ఫాస్ట్ ఫార్వర్డ్లో చెప్తాను. సో మీకు ఇదేమన్నా ఉపయోగపడింది అంటే అట్లీస్ట్ అడిగినందుకు నేను చేస్తాను, అర్థమైనా అర్థం కాకపోయినా నేను ఏం చేయలేను. ఓకేనా?